ఈ రోజుల్లో పిల్లల చదువుల కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. కాస్త పేరున్న స్కూల్, కాలేజ్ అయితే ఫీజుల మోత ఇంకా ఎక్కువే. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆర్థికంగా ముందుగానే సిద్ధం కావడం చాలా అవసరం. ప్రస్తుతం పిల్లల స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి? తట్టుకోవడానికి ఎలాంటి పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు అంటే ఫీజులు భారీగా ఉంటాయి. ట్యూషన్ ఫీజులు, బుక్స్, ట్రాన్స్పోర్ట్ ఇలా రకరకాల పేర్లతో ఫీజులు ఉంటాయి. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ స్కూల్కే 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఫీజులు ఉన్నాయి. ప్రైమరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 1,00,000 నుంచి 3,00,000 రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డబ్బులు ఉన్న వాళ్లకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. మధ్యతరగతి వాళ్ళు మాత్రం పిల్లల చదువుల కోసం ఖచ్చితంగా ముందు నుంచే సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ద్రవ్యోల్బణం కంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే కేవలం డబ్బులు దాచుకుంటే సరిపోదు. సరైన చోట పెట్టుబడి పెట్టాలి. 10 ఏళ్ల తర్వాత ఖర్చులను ఇప్పుడే అంచనా వేసుకోవాలి. మీ పిల్లల చదువుకు 1 నుంచి 5 ఏళ్లలో డబ్బులు అవసరమైతే రిస్క్ లేని పెట్టుబడులు ఎంచుకోవాలి. బ్యాంక్ ఎఫ్డీలు, రికరింగ్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రైమరీ లేదా హై స్కూల్ ఫీజులకు ఇవి సరిపోతాయి. ఒకవేళ మీకు 5 నుంచి 7 ఏళ్ల సమయం ఉంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్లలో లేదా ఇండెక్స్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. మీ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమైతే దీర్ఘకాల పెట్టుబడులు చాలా ముఖ్యం. మీ పిల్లల కాలేజీ చదువుకు మరో 10 ఏళ్ల సమయం ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానాన్ని ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం. ఇందులో కాంపౌండింగ్ ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ క్రమంగా పెరుగుతుంది. కనీసం 7 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా సిప్ చేసి ఆ తర్వాత అవసరమైనప్పుడు ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్తో ప్రతి నెల కొంత మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. దీనివల్ల మీకు కావలసిన డబ్బులు సమయానికి చేతికి వస్తాయి. మిగిలిన డబ్బుపై మార్కెట్ రాబడి కూడా పెరుగుతుంది. షేర్ మార్కెట్ రిస్క్ వద్దు అనుకునేవారు సంప్రదాయ పెట్టుబడి మార్గాలను ఎంచుకోవచ్చు. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పీపీఎఫ్, ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై వంటివి ఎంచుకోవచ్చు. ఇవి ప్రభుత్వ పథకాలు కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. వీటికి తోడు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షనే అంటున్నారు నిపుణులు. ఇక చివరిగా పిల్లల ఉన్నత విద్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్కాలర్షిప్లు, గ్రాంట్లను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఎన్నో సంస్థలు, ఫౌండేషన్లు ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఈ పెట్టుబడి మార్గాలు, స్కాలర్షిప్స్ వాడుకుంటే తల్లిదండ్రులపై ఫీజుల భారం చాలా వరకు తగ్గుతుంది.